ఎప్పటికైనా సరే చిన్ననాటి జ్ఞాపకాలు అనగానే గుర్తొచ్చేది అమ్మమ్మ గారి ఇల్లు. అలా నా జీవితంలో నాకు కూడా ఒక మధుర జ్ఞాపకం ఉంది. అదొక చిన్న పల్లెటూరు. ఆ ఊర్లో కేవలం 30 ఇళ్ళు మాత్రమే ఉండేవి. ఆ రోజు పండుగ నెలలో మామిడి చెట్టు నీడలో నులక మంచం మీద పడుకున్న అమ్మమ్మ మనవరాళ్ళు చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆ కబుర్ల మధ్యలో నుండి వాళ్ళ తాతగారు అమ్మమ్మని పిలిచి ఇలా అడిగారు. ఏమడిగారంటే, ఏమో ఈ రత్నమా, ఒక పాట పాడొచ్చు కదవే అని. అప్పుడు అమ్మమ్మ తాతగారికి ఇష్టమైన ఒక చక్కని పాటని ఇలా పాడింది. ఏవయ్య శ్రీకృష్ణ అల్లరితనమెందుకయ్యా, గొల్లవారిదులకెళ్ళి గోల చేయబోకుమయ్యా, గొల్లవారిదులకెళ్ళి గోల చేయబోకుమయ్యా, అమ్మ నాకు బంగారపు బంతిని చేయించవే, బండి తోలుకు నేను బడిలోకి వెళతానే అంటూ అమ్మ ఆ కృష్ణయ్య గురించి ఎంతో చక్కగా పాట పాడింది. ఆ పాట వింటూ అలా నిద్రలోకి జారుకున్న ఆ అమ్మాయికి ఆ అమ్మమ్మ యొక్క పాటలు విన్న ఆ జ్ఞాపకం ఇప్పటికీ తీయని మధుర జ్ఞాపకంగా ఉండిపోయింది. ఏమైనా కానీ అమ్మమ్మ కథలు మన బాల్యానికి ఒక అందమైన జ్ఞాపకాలుగా ఇప్పటికీ మిగిలిపోయాయి.